సృష్టి ఆది నుండి ఈ భూమిపై ఒక దివ్య శక్తి నిరంతరం ప్రసరిస్తూనే ఉంది. ఆ శక్తి పర్వత శిఖరాల్లో వెలుగులా మెరిసి, పవిత్ర నదుల ప్రవాహంలో పరవళ్ళు తొక్కి, చారిత్రక కట్టడాల్లో యుగాల వైభవాన్ని గుర్తు చేస్తుంది. భారతదేశం అనే ఈ పవిత్ర భూమిలో ప్రతి పుణ్యక్షేత్రం ఒక దైవ సాక్ష్యం, ప్రతి ఆలయం ఒక ఆధ్యాత్మిక శక్తి నిలయం. ప్రతి ఘాట్, ప్రతి శిల, ప్రతి విగ్రహం భక్తి గాథలను మనసుకు వినిపిస్తాయి. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ప్రకృతి వైభవం, పుణ్యక్షేత్రాల మహిమ, చారిత్రక దేవాలయాల గౌరవం, ఈ మూడు దైవానుభూతులను మీ ముందుకు తీసుకువస్తూ ప్రతి కార్యక్రమంలో ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అనుభవింపజేయడం మా ఈ ప్రయత్నం. మన ప్రతి అడుగు భక్తితో నిండాలి. మన ప్రతి అనుభూతి దైవ కటాక్షంతో ఎల్లప్పుడూ వెలిగిపోవాలి. ఈరోజు మనం దర్శించబోయేది కాశీలోని కాశీ విశాలాక్షి అమ్మవారి పవిత్ర శక్తిపీఠం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. కాశీ, ఈ పేరు వినగానే మనసులో ఒక ఆధ్యాత్మిక ప్రకాశం వెలుగుతుంది. శివుని ఆవాసంగా, మోక్ష నగరంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యభూమి యుగయుగాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతి వీధి ఒక పురాణం చెబుతుంది, ప్రతి ఘాట్ ఒక భక్తి అనుభూతిని అందిస్తుంది. ఇలాంటి దైవ క్షేత్రాల విశేషాలు మీకు ఇష్టమైతే ఇప్పుడే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. మీ భక్తి ప్రయాణంలో మేము మీతోనే ఉంటాము. దక్షయజ్ఞ ఘటన అనంతరం సతీదేవి దివ్య శరీరాన్ని తన భుజస్కంధాలపై ధరించి శివుడు విశ్వవ్యాప్తంగా సంచరించిన సమయంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ దివ్యాంగాలను భూలోకమంతా విస్తరింపజేశారు. ఆ దివ్యాంగాలు పడ్డ ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ పవిత్ర క్షేత్రం కూడా ఆ దివ్యశక్తి తత్వాన్ని ధరించి నిలిచిన పుణ్యస్థలం. ఆ పవిత్ర శక్తి భాగాల్లో సతీదేవి కర్ణ కుండలము, చెవి ఆభరణము ఈ కాశీ క్షేత్రంలో పడినట్లు విశ్వాసం ఉంది. అందుకే ఆ అమ్మవారిని విశాలాక్షి అని పిలుస్తారు. అష్టాదశ మహాశక్తిపీఠాల్లో కాశీ విశాలాక్షి అమ్మవారు ప్రాచీన సాంప్రదాయంలో 17వ శక్తి పీఠంగా గౌరవింపబడుతున్నారు. సతీదేవి కర్ణకుండలం పడిన పవిత్ర స్థలంగా ఈ క్షేత్రం శక్తి ఆరాధనలో విశిష్ట స్థానం పొందింది. విశాలమైన కరుణా దృష్టితో భక్తులను ఆశీర్వదించే తల్లిగా విశాలాక్షి అమ్మవారు కాశీలో వెలుగుతున్నారు. విశాలమైన దృష్టితో భక్తులను కరుణగా దర్శించే దివ్య తల్లి. ఇక్కడి దర్శనం శక్తి ఆరాధనలో ఒక విశిష్టమైన అనుభూతిగా భావించబడుతుంది. అమ్మవారి గర్భగృహం చుట్టూ ప్రతిష్ఠించబడిన అనేక లింగాకారాలు ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను అందిస్తున్నాయి. ఈ లింగాకారాలు శివతత్వాన్ని ప్రతిబింబించే పవిత్ర చిహ్నాలు. శక్తిపీఠంగా వెలిసిన ఈ ప్రదేశంలో
శివ స్వరూపాల స్థాపన శివశక్తి ఏకత్వానికి ఒక దివ్య సంకేతం. భక్తులు గర్భగుడి ప్రదక్షిణ చేస్తూ ప్రతి లింగాన్ని నమస్కరిస్తూ శివశక్తుల సమపూర్ణ అనుగ్రహాన్ని కోరుకుంటారు. విశాలాక్షి అమ్మవారి గర్భగుడి వెనుక వైపున ఆదిశక్తి మరికొన్ని దివ్య రూపాల్లో దర్శనమిస్తున్నారు. కామాక్షి రూపంలో కరుణాకాంతి, లలితా స్వరూపంలో పరాశక్తి వైభవం, అన్నపూర్ణ రూపంలో అక్షయ అనుగ్రహం మరియు దేవతల ముందుగా స్థాపించబడిన గణపతి స్వరూపం భక్తులను అడ్డంకులు లేకుండా దైవ సంపూర్ణ ఆశీర్వాదంతో కాపాడుతుంది. ఈ స్వరూపాలు విశాలాక్షి తల్లి యొక్క సంపూర్ణ శక్తిని తెలియజేస్తూ భక్తి హృదయాలను దివ్య కాంతితో నింపుతున్నాయి. అమ్మవారి కరుణా దృష్టి, శివతత్వ శాంతి ఈ రెండు శక్తులు ఇక్కడ సమన్వయంగా ప్రసరిస్తున్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి గర్భగుడి సమీపంలోనే ఒక లింగాకార శివాలయం ఉండటం విశేషం. భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించి తర్వాత శివలింగానికి అభిషేకం నిర్వహిస్తారు. ఇక్కడ శివశక్తులు ఒకే ప్రాంగణంలో దర్శనమివ్వటం ఈ క్షేత్ర మహిమను మరింత పెంచుతుంది. శివశక్తుల కలయికలోనే సృష్టి స్థితిలయల రహస్యం దాగి ఉంది. శివుడు శక్తితో ఏకమయ్యే క్షణంలోనే జగత్తు చైతన్యంతో నిండిపోతుంది. కాశీ క్షేత్రం ఒక పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక దివ్య దర్శన స్థలం, మోక్షానికి దారి చూపే పుణ్యభూమి. మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి శివశక్తుల ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాల విశేషాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. మీ భక్తి ప్రయాణంలో మేము మీతోనే ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అనుభవాలను కామెంట్లో తెలియజేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ప్రయాణంలో కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం శక్తి. ధన్యవాదములు.